హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్త టైం విత్ కావ్య. ఎస్, మీరైతే తమ్నైల్ చూసి ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు. ఇవాల్టి స్పెషల్ వీడియో అబౌట్ నెల్లూరి చేపల పులుసు. ఎందుకు ఇది స్పెషల్ అంటే మా ఊర్లో చేపల పులుసు అనేది చాలా స్పెషల్. అండ్ మా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే నేను 2½ కేజీ చేపలకి కొలతలు చెప్తున్నాను. 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు అండ్ 100-150 గ్రామ్స్ ఆఫ్ టామరిన్ అండ్ 2 టొమాటోస్ అయితే తీసుకున్నాము. చింతపండు అనేది మీ టేస్ట్‌ని బట్టి తీసుకోండి. నేనైతే 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. అలా తీసుకున్న చింతపండుకి వాటర్ యాడ్ చేసుకొని ఒక 5-7 మినిట్స్ బాయిల్ చేయండి. అయిపోయాక పక్కన పెట్టుకోండి. కూల్ అయ్యాక స్ట్రైనర్‌తో వాటర్ సెపరేట్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్లుగా ఒక బౌల్‌లోకి తీసుకోండి. నెక్స్ట్ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, దాంతో పాటు టీ స్పూన్ అంత మెంతులు. మెంతులు చాలా తక్కువ తీసుకోండి, లేకపోతే చేదు ఎక్కువ అనిపిస్తది. ఇలా తీసుకొని వీటిల్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సర్‌కి వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. దీని గురించి నేను లాస్ట్‌లో చెప్తాను. నెక్స్ట్ పోపుకి రెడీ చేసుకుందాం. దీనికి మనకు కావాల్సింది 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు. The next main ingredient is oil. Eat Tata Simply Better Groundnut Oil, which is a cold pressed oil, and I've been using this oil from past few months. It's not promotion, but my real review. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు చాలా వండర్‌ఫుల్‌గా అనిపించింది. లెస్ ఈజ్ మోర్ ఫర్ మీ. అన్ని వంటకాలకైతే మేము ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాం. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఆఫ్టర్ యూజింగ్ ఓన్లీ నేను చెప్తున్నా ఈ ఆయిల్ చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను మన కర్రీకి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒక రామ్యాంగ్ తీసుకోవాలి. ఇది మా సైడ్ చేపల కర్రీకి వన్ ఆఫ్ ద మెయిన్ కీ ఇంగ్రీడియంట్. మా నెల్లూరియన్స్‌కి కర్రీ అంటేనే ట్యాంగీనెస్. సో, వి యూజ్ రా మ్యాంగో హియర్. అండ్ స్ట్రెయిట్‌గా కట్ చేసి పీసెస్ పక్కన పెట్టుకోండి. ఇంకో విషయం, మీరు ఎన్ని కేజెస్ వండుతున్నారో చూసుకోండి. దాన్ని బట్టి మెజర్‌మెంట్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ చేంజ్ చేసుకోండి. సో, ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూసేసారు కదా! నౌ స్టార్ట్ కుకింగ్ అవర్ ఓన్ చేపల పులుసు. ఫస్ట్ అయితే ఒక కడాయి పెడుతున్నా. మీరు చేపల పులుసు చేసేటప్పుడు వెడల్పంటే విడ్త్ ఉండే మంచి బాండలి తీసుకోండి. లేకుంటే ఫిష్ విరిగిపోతుంది కంజెస్టెడ్‌గా ఉంటే. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఈ సైజ్ ఒక రవ్వ చూసుకోండి. ఇంత పెద్దది ఉంటే చాలా బెస్ట్. సో, నెక్స్ట్ ఆయిల్ వేసేసాను. మనం ఇప్పటిదాకా చూసుకున్నాం కదా! ఏమేమి ఇంగ్రీడియెంట్సో అవన్నీ మనం వన్ బై వన్ ఇప్పుడు దీంట్లో వేసేస్తా ఉండాలి. సో, ఆయిల్ హీట్ ఎక్కగానే పోపుకు మనం రెడీ చేసుకున్నాం కదా! అవన్నీ వేసేయాల. దాని తర్వాత ఆనియన్స్ వేసేయండి. అండ్ ఆనియన్స్ స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి. పులుసుకి చాలా బాగుంటాయి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేపుకోండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా దాని మీద వేసేసేయండి. ఆనియన్స్ గాని గోల్డెన్ బ్రౌన్ గాని వస్తే కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదొక చిన్న టిప్. సో, కొంచెం అంటే మరీ ఎక్కువ మాడిపోకుండా ఇప్పుడు చూసారు గదా! లైట్‌గా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆహ్, టొమాటోస్ కూడా యాడ్ చేసేయండి. అలా టొమాటోస్, ఆనియన్స్ అన్నీ ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారాలు రెడీ చేసి పెట్టుకుందాం. సో, నెక్స్ట్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ తగినంత తీసుకోవాలి. అంటే మీరు ఎన్ని కేజెస్‌కి వండుతున్నారో దానికి సరిపడేంత తీసుకోండి. ఎందుకంటే ఆహ్, నేను చెప్పే కొలతలు 2½ కేజెస్ దాకా అవుతుంది అందుకనేసి. ఇన్ కేస్ మీరు 1 కేజీ వండితే దానికి సరిపడేది తీసుకోండి. సో, ఇక్కడ నేను 2½ కేజెస్‌కి తీసుకుంటున్నాను కాబట్టి 8-9 స్పూన్స్ ఆఫ్ కారం, 3 స్పూన్స్ ఆఫ్ రాళ్ళుప్పు, రాక్ సాల్ట్ అండ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాను. అండ్ చింతపండు గురించి నేను మీకు ఫస్టే చెప్పాను కదా! సో, ఇంత వాటర్ అయితే రావాలి. ఇప్పుడు చూపిస్తున్న గిన్నెకి ఎంతైతే వచ్చిందో 2½ కేజీస్ చేపలకి ఇంత మినిమమ్ ఉండాలి. ఉప్పు, కారం, పసుపు అండ్ చింతపండు రసంతో సహా. టమాటో, ఎర్రగడ్డ బాగా మగ్గిపోయిన తర్వాత సైడ్స్ నుంచి మీకు చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ టైంలో గాని ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే చక్కగా బాగా పడుతుంది. సో, నేను ఉప్పు, కారం, పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన తర్వాత చింతపండు వాటర్ మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది కూడా పోసేసుకోవాలి. అండ్ దెన్ ఆహ్, ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత మీరు జస్ట్ ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అని చూసుకోండి. ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. అండ్ దెన్ కాసేపు దాన్ని బాగా మరగనివ్వాలి. ఒక 10-15 మినిట్స్ అలాగే వదిలేయండి. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది. నేను ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేశాను.
సాల్ట్, కారం అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి ఇప్పుడు. ఆయిల్ సెపరేట్ అయితేనే బాగా ఉడికినట్టు. దెన్ వీ కెన్ డ్రాప్ ద ఫిష్. ఇంకో మెయిన్ థింగ్ చేపల పులుసు బాగా ఊరితే ఇంకా సూపర్బ్ టేస్ట్ వస్తది. మీరు కుక్ చేసేటప్పుడు క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఆయిల్ అనేది సైడ్స్‌లో సెపరేట్ అయిందా లేదా అని. ఈ స్టేజ్‌లో మనకది బాగా అర్థమవుతుంది. అలా అయినప్పుడు కొంచెం పలసగా కావాలంటే పలసగా లేదా చిక్కగా కావాలంటే చిక్కగా హ్యా హౌఎవర్ యూ లైక్. సో, అలా చెక్ చేసుకున్న తర్వాత ఫిష్ అనేది మనం దీంట్లో ఇప్పుడు డ్రాప్ చేసేయొచ్చు. ఫిష్ వేసేసిన తర్వాత వెంటనే మ్యాంగో పీసెస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. మ్యాంగో కూడా లాస్ట్‌లోనే యాడ్ చేసుకోవాలి. లేకపోతే అది కరిగిపోద్ది అందుకని. చేపలు ఇంకా మ్యాంగో లాస్ట్‌లోనే వేయాలి. వేసి 15 మినిట్స్ దాకా కుక్ చేయాలి. ఇందాక దీని గురించి లాస్ట్‌లో చెప్తాను అన్నాను కదా! ఇది మా వన్ ఆఫ్ ది మెయిన్ కీ ఇంగ్రీడియెంట్ మసాలా. దీంట్లో ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు ధనియాలు, మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర విత్ సమ్ గార్లిక్ వేసి పౌడర్ చేసుకున్నాం. లాస్ట్ 5 మినిట్స్ ఉంది అనంగా ఇంక దించేస్తాం అనంగా ఈ పౌడర్ వేసి బాండల్ని తిప్పాలి. గరిటెతో అంటే ఫిష్ విరిగిపోతుంది. అందుకని చేత్తోనే ఇలా మిక్స్ చేసుకోండి. ఇంకా కొత్తిమీర వేసి దింపేయడమే. అంతే వేడి వేడి చేపల కూర రెడీ. ఫైనల్లీ మా కోస్టల్ ఏరియా నెల్లూరులో ఫేమస్ అయిన చేపల పులుసు మీకెంతగానో నచ్చింది అని అనుకుంటున్నా. మరి నచ్చితే తెలుసు కదా! లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా. డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో అండ్ కామెంట్ బిలో. మీరు ఎప్పుడైనా ఈ స్టైల్‌లో చేపల పులుసు చేస్తే లేదా మీ స్టైల్ డిఫరెంట్ అయితే. ఎనీవేస్ థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బై బై.